హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రతిదినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. లెమ్ము తేజరిలోని మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన వెలుగు మనల్ని వెలిగిస్తూ ఉన్నది. ఆయన వెలుగు ఎప్పుడు కూడా మనల్ని స్థిరపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ మనల్ని ఎంతో మారుతున్న దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఆయన నామాన్ని కనపరుచుకుంటూ, స్థిరపరచుకుంటూ మనమందరము దేవునికి ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి వారం కాకుండా దేవుని కంటి చుట్టుకొని మనం అందరము కూడా దేవుళ్ళు ఎదిగి దేవుళ్ళు బలపడేవారుగా మనం అందరం ఉండాలి. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ప్రతి దినము దేవుడు మనల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో దేవుడు మనం బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మన ఉదయాన్నే లేచి మనం ఏం చేస్తున్నాం? దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని ఆయన నామాన్ని కనపరుచుకుంటున్నామో, చేరపరచుకుంటున్నామో ఒకసారి మనం గమనించుకుందాం. మనం బ్రతుకులు మార్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి దినము దేవుడు ఎంతో నూతన పరుస్తున్నాడు. నూతన బలము, శక్తి స్థిరపరుస్తూ మనల్ని ఎంతో ఇచ్చిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ప్రతిరోజు దేవునికి గొప్ప హృదయంతో దేవునితో సహవాసం మనం చేస్తున్నామో లేదా ఒకసారి మనం గమనించుకుందాం. మన దేవుని ప్రేమ పొందుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. స్తుతులు చెల్లించుకొని దేవుని మహిమపరుచుకుంటూ మనము దేవుడిచ్చే ఆత్మీయాహారం మనం తీసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. ప్రతిరోజు కూడా మమ్మల్ని ప్రేమిస్తూ మా బ్రతుకులు మారుతున్న దేవానికి స్తోత్రములనైనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు తండ్రి. ఈరోజు మేము ఎలా జీవిస్తున్నామంటే నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. నీ కృపలేందే మేము బ్రతకలేము, మీ కృపలేందే మేము జీవించలేం తండ్రి. నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. రక్తవర్ణుడా, దౌనవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, నీకే మహిమ. ప్రతిదినము నిత్యం మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ రోజునైనా మేము ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము అంతా నీ కృప, నీ కటాక్షం తండ్రి. ఉదయించే సూర్యుడు వల్లే మమ్మల్ని నేను ఉద్యంపచేసి మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న దేవానికి స్తోత్రములు. లెమ్ము తేజరేలు మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న దేవానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు మేము ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో జీవింపచేస్తున్న దేవానికి స్తోత్రములు నాయన. నీకే మహిమ, నీకే ఘనత తండ్రి. ఈరోజు తండ్రి మా బ్రతుకుల్లో వెలుగులు నింపి, మా జీవితాల్లో వెలుగులు నింపి మమ్మల్ని శిరస్థాయిగా చేస్తున్న దేవానికి స్తోత్రములు నాయన. Thank you, Lord. 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 Thank you, Jesus. Thank you, Holy Spirit. Hallelujah. 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 Sotram, 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 Sotram. Parshuddha, 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 Parshuddha. స్తోత్రం, 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత. మమ్మల్ని ఎంతో నేను మా బ్రతుకులు వెలుగులు నింపి, మా జీవితాలని వెలుగులు నింపి, మా బ్రతుకుల్ని మార్చి, మా బ్రతుకుల్లో నేను ఎంత చిరస్థాయిగా చేస్తున్న దేవానికి స్తోత్రములు నైనా. అబ్రహాం దేవా, ఇషాకు దేవా, యాకోబు దేవా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. గ్లోరీ, 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 గ్లోరీ.
Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Sotram, 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 sotram. దయగల రాజా, కృపగల రాజా, నీకు వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. నైనా నీకే మహిమ, నీకే ఘనత చెల్లించుకుంటూ యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని చూపించుకున్నాం. మనం దేవునిచ్చే ఆత్మీయ ఆహారం మనం పొందుకుందాం. ఆయన ప్రతిదినము మన ఆత్మీయ ఆహారం మనల్ని బలపరుస్తున్న దేవుడు. మన హృదయానికి ఆత్మీయ ఆహారంతో మనల్ని బలపరుస్తున్న దేవుడు. ప్రతిదినము కూడా మనల్ని నూతనపరుస్తున్న దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుని ఆయన ఇచ్చే ఆత్మీయ ఆహారం మనం పొందుకుందాం. ఆయన వెలుగు ఎప్పుడు కూడా మనల్ని వెలిగిస్తూ ఉన్నది. అది నిజమైన వెలుగుగా ఉన్నది. నిజమైన వెలుగుగా మనల్ని వెలిగిస్తూ ఉన్నది. ఆది అందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడి దగ్గర ఉంది, దేవుడే వాక్యమై ఉండును అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది మనకి. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రేమన సోదరి సోదరులారా, నిజమైన వెలుగు ఉండెను, అది ఈ లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. ప్రతి పాపం కలిగిన, ప్రతి చీకటి అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నది. అది ఈ లోకానికి వచ్చి ఎంతో తగ్గించుకుని, స్వభావం ఎంతో తగ్గించుకుని ఈ లోకంలో దేవునికి ఎంతో మన కోసం ఆయన ఎంతో తగ్గించుకుని ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనల్ని ఎంతో ప్రేమిస్తున్న రీతిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునే వారికి మనం ఉంటున్నాము. ప్రేమన సోదరి సోదరులారా, ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి మనం గమనించుకుందాం. మనం ఉదయాన్నే లేచి మనం దేవునికి స్తుతించుకుంటున్నామా? దేవుడే ఆది అందు వాక్యం ఉండును, వాక్యం దేవుని దగ్గర ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును అని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయనే అది ఉండెను, దేవుడి యొద్ద ఉండెను సమయముందు. ఆయన మనల్ని ఎంతో వెలిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకంలోకి నిజమైన వెలుగుగా వచ్చి, నిజమైన సాక్షిగా వచ్చుచూ ఉన్నది. అతడు ఆయన ఆ వెలుగు ఉండట లేక వెలుగు గురించిన సాక్ష్యంతో అతడు ఉండును. నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగులో మనము ఉన్నవారు ఇప్పుడు కూడా వెలుగొందుతారు. ఆ చీకటి కమ్మును వలన ఆ వెలుగు చూడలేక చాలామంది నాశనం అయిపోతున్నారు. ప్రేమ సోదరి, ఈరోజు మనము నిజమైన వెలుగు ఎక్కడ చూస్తున్నాం? మనం ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఈ లోకానికి మనకి ఎంత తగ్గించుకుని మనల్ని ఎంతో ప్రేమిస్తూ, మన బ్రతుకులు మారుస్తూ, మన జీవితాలు మారుస్తూ, మన బ్రతుకుల్ని చిరస్థాయిగా చేసిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక వెలుగుగా లెమ్ము తేజరెల్లుమని మనల్ని ఎంతో స్వతంత్రులుగా చేసుకున్నాడు. మన బ్రతుకులు మార్చున్నాడు. ఈ రోజున మనం ఎలా జీవించాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రతి వెలుగు కూడా ఆయన ప్రతి మనిషి చీకటిని వెలిగిస్తున్నది. ఈ లోకాన్ని, పాపముని కడగడానికి ఆయన వెలుగుగా వస్తున్నాడు. ఆయన గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడుగుతున్నాడు. ఆయన రక్తంతో మనల్ని స్థిరపరుస్తున్నాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి పరలోక రాజ్యంలోకి మనల్ని స్థిరస్థాయిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా దేవునికి అంటు చుట్టుకునే వారుగా మనం ఉంటున్నామా లేదా? దేవుని అంటు చుట్టుకునే వారుగా మనము ఉన్నామా లేదా ఒకసారి గమనించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ 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 ఘనత ప్రభావములు
ఆయనకే కలుగునుగాక. ఆయన వెలుగు ఎప్పుడు కూడా మనం వెలిగిస్తూ ఉన్నది. ఆయన వెలుగు ఎప్పుడు కూడా మనల్ని చిరస్థాయిగా చేస్తూ ఉన్నది. నిజమైన వెలుగు అది ప్రతి మనిషి మీద వెలిగిస్తున్నది. ప్రతి మనుషుల్ని ఎంతో గొప్ప వెలుగులు మనల్ని నిలబెడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ దేవుడు మనల్ని ఎంతో బలపరిచి చీకట్లో ఉన్న మనల్ని వెలుగులు రప్పించి వెలుగులో మన బ్రతుకులు మార్చడానికి, మన జీవితాలు మార్చడానికి ఆయన ఈ లోకానికి ఎంతో వెలిగించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఈ లోకంని ఎంతో వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎంతో మందిని వెలిగించడానికి ఆ వెలుగు ఈ లోకానికి వచ్చి ఉన్నది. కానీ మనం ఇంకా చీకటి జీవితం, చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నామేమో, చీకటిలోనే మనం జీవిస్తున్నామేమో, చీకటిలోనే మనము మన వెలుగంతా ఎక్కడ ఉన్నది మనం వెతుక్కుంటలేదేమో. ఆ వెలుగు గురించిన సాక్ష్యము ఎప్పుడు కూడా అది బయలుపరుస్తున్నది. ఆయనలోనే జీవం ఉండెను, ఆయనే జీవము, మనుషులకి వెలుగుగా ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని కప్పి ఉన్నది కనుక చూడలేక ఉన్నారంట. మనము ఇప్పుడు కూడా వెలుగులో మనం ఉంటున్నాము. ఆయనే జీవము, ఆధారము, జీవధారము, మనకి వెలుగునిచ్చే దేవుడు, వెలుగునిచ్చే బలము, శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. చీకటిని మనకి అనుగ్రహించలేదు, అది చీకటిని కప్పివేస్తుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అంట. అందుకే అంటాడు దేవుడు, దేవుని వద్ద ఇప్పుడు కూడా మనము మనుషులము ఆయన ఇప్పుడు కూడా మనము విడిచిపెట్టి వారం కాకుండా ఆయన నామాన్ని గనపరుచుకున్న వారుగా, స్థిరపరచుకునే వారుగా మనం అందరం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే దేవుడు గొప్ప వెలుగుగా మన మధ్యన వచ్చున్నాడు. ఆయనలోనే జీవం ఉన్నది, జీవం ఉండెను. ఆ జీవమే మనుషులకి వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ, దేవునికే ఘనత. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. కానీ దేవునికి మనం ఇష్టలుగా ఉంటున్నామా లేదో ఒకసారి మనము గమనించుకుందాం. దేవునికి మనం ఇష్టలుగా ఉంటున్నామా లేదా మనం ఒకసారి మన బ్రతుకుల్ని స్థిరస్థాయిగా చేసుకుందాం. మన బ్రతుకుల్లో మార్చుకుందాం. మన బ్రతుకుల్ని ఎప్పుడు కూడా దేవుని వెలుగుగా మనం చేసుకుందాం. నువ్వు ఇంకా చీకటి బ్రతుకుల్లోనే బ్రతుకుతున్నావేమో, చీకటి ఆంక్షలతో నువ్వు ఉంటున్నావేమో, ఒకసారి గమనించుకుందాం. ఈరోజు మన ఇంట్లో వెలుగు కావాలంటే మనము నిజమైన వెలుగు ఏదో మనము వెలిగించుకుంటూ ఉండాలి. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తున్నాడు. నూతన ఆనందం, నూతన బలము, శక్తితో దేవుడు మనల్ని నింపుతూ, మన బ్రతుకులు మారుస్తూ, మన జీవితాలు మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనమే గ్రహించుకోకుండా నిజమైన వెలుగేదో, ఏది దురాత్మో, ఏది నిజమైన ఆత్మ మనం గ్రహించుకోకుండా ఉంటున్నాము. ప్రతి దినము కూడా మనము నూతన పరుచుకోవాలి. నూతన ఆనందం, నూతన బలము, శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆత్మీయ ఆహారం మీ జీవితాల్లో వెలుగు నింపునుగాక. ప్రతి దినము కూడా దేవుడు మనల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. మనము ఉదయాన్నే లేచి ఉతకతానం చేసుకుంటున్నామా? ఎలాగ ఉతకతానం చేసుకుంటున్నాం? వాక్యం ద్వారా ఉతకతానం చేసుకుంటున్నామా? ప్రతిరోజు కూడా నువ్వు మోకాలు వేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం, మహిమపరచుకుంటున్నావా? ఒకసారి గమనించుకుందాం. ప్రతి వారు కూడా దేవునికి విధేయులుగా ఉంటున్నారా లేదా? దేవుళ్ళు ఎదుగుతున్నారా లేదా? మనము ప్రతి దినము కూడా దేవుళ్ళు బలపరచుకోవాలి, చెరపరచుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వెలుగు ఎప్పుడు కూడా మనల్ని వెలిగిస్తున్నది, మనల్ని రక్షిస్తున్నది, మన బ్రతుకులు మారుస్తున్నది. ఈ లోకానికి ఎంతో వెలుగుగా వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగిస్తుంది. నిన్ను నన్ను ఏ భేదం లేదు, ప్రతి ఒక్కరిని ఒకేలాగా ప్రేమిస్తుంది. ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చాడు దేవుడు.
అపవాదిగాని కాలు కింద వేసి తొక్కడానికి మనకి ఎన్నో అధికారులు ఇచ్చాడు. కానీ మనం అవన్నీ పక్కన పెట్టి మనకి ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న జీవ కుటుంబం, నేత్రాశ, శరీరాశ దాన్ని కప్పివేస్తుంది. కనుక మనం ఎప్పటికప్పుడు మనం కంచి వేసుకోవాలి, మన హృదయానికి కంచి వేసుకోవాలి, మన బ్రతుకులకి కంచి వేసుకోవాలి, మన జీవితాలకి కంచి వేసుకోవాలి. ప్రతిరోజు కూడా మనల్ని జీవింపచేసే ప్రతి దానికి మనము కంచి వేసుకోవాలి. కంచి వేసుకోకపోతే ఏ అపవాదిగాడు ఎటు నుంచి వస్తాడో తెలీదు, ఏ అపవాదిగాడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలీదు, ఏ అపవాదిగాడు మనల్ని ఎటు ముంచుతాడో తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనము కంచి వేసుకోవాలి, మన చుట్టూరు బలపరచుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కనుక మనము ఆయన ఉండేలాగా మనం ఉండాలి, కానీ ఆయన పోగొట్టుకునేలాగా మనం ఉండకూడదు. ఏది దురాత్మ, ఏది మంచి ఆత్మ మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో అబద్ధ ప్రవర్తలు బయలుదేరి ఉన్నారు కనుక అట్లని మనం నమ్మితే కనుక మనము ఇప్పుడు చీకట్లోకి వెళ్ళిపోయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనమందరము దేవునికి విధేయులుగా ఉండి, దేవునికి ఏది మంచి ఆత్మ, ఏ చెడు ఆత్మానుసారంగా మనం ఎలా జీవిస్తున్నాం. ఉదయాన్నే లేచి రాత్రి పడుకున్నంతసేపు మన హృదయంలో ఎలా పరిశుద్ధపరచుకుంటున్నామో ఒకసారి మనం గమనించుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రములు. ఎంతవరకు దేవుడు గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. మనం ప్రతి దినము కూడా దేవుడు మన నూతన పరుస్తున్నాడు, మన హృదయానికి ఆత్మీయాహారం బలపరుస్తున్నాడు. ఇంతవరకు మనము స్తుతులు చెల్లించుకుని దేవుడిచ్చే ఆత్మీయాహారం మనం మన హృదయానికి పరిశుద్ధపరచుకుని ఆయన ఇచ్చే ఆత్మీయాహారం మనం హృదయంలో నాటుకొని ఆయన నీళ్ళు కట్టి పల్లింపచేసే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు, మనల్ని బుద్ధికంతాల వరకు మనల్ని దేవుడు ఎంతో గొప్పగా మనల్ని ఉంచుతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు తండ్రి. ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని వెలిగిస్తున్న దేవా, ఈ లోకానికి ఎంతో వెలుగుగా వచ్చి మమ్మల్ని బ్రతికిస్తున్న దేవానికి స్తోత్రములు నాయన. ఈరోజు మేము ఎలా జీవిస్తున్నామో, మేము ఎలా బ్రతుకుతున్నామో అంతా నీ కృప తండ్రి. నీ కృప లేనిదే మేము బ్రతకలేము తండ్రి, నీ కృప లేనిదే మేము జీవించలేము నాయన. ఈరోజు మేము ఎలా జీవిస్తున్నామో తండ్రి, కేవలం నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ లోకానికి నేను ఎంతో వెలుగుగా ఉండి నాయన, ఈ లోకానికి ఎంతో వెలుగుగా వచ్చి మమ్మల్ని ఆ వెలుగులో వెలిగింపచేస్తున్న దేవా, మేము ఎంతకాలం చీకట్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతో వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రములు నైనా. ఆదివందు వాక్యం ఉండును, ఆ వాక్యం దేవుని దగ్గర ఉండిన దేవుడు వాక్యం ఉండునని, ఆ దేవుడే వాక్యమై ఉన్నాడని మాకు బయలుపరిచిన దేవా, మమ్మల్ని బలపరిచిన దేవా, ఈ లోకంలోకి ఎంతో వెలుగుని తీసుకొచ్చి మమ్మల్ని బ్రతుకుల్ని మార్చుతున్న దేవానికి స్తోత్రములు తండ్రి. నిత్య జీవం పొందుకోవడానికి మమ్మల్ని బలపరచడానికి నేను ఈ లోకానికి వచ్చి మొదటి మానవుడు ఎలా జీవించాలో జీవింపచేసి 33 సంవత్సరాలన్నరలో నైనా మమ్మల్ని ఎలాగ వెలిగించినైనా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా ఉంటాడో, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి వస్తే ఎలా జీవిస్తాడు, ఎలా జీవింపచేస్తాడో మాకు నేర్పించిన దేవునికి స్తోత్రములు నాయన. ఈరోజు నేను మేము ఇలా జీవిస్తామంటే నీ కృప, నీ కటాక్షం, నీ వెలుగు తప్ప ఇంక వేరే ఒకటి లేదు తండ్రి. మీరెంతో వాగ్దానం చేస్తున్నారు తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవుడిని
మన మధ్యన ఉన్నాడు, మాకేం కాదని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. దుఃఖభరితనీయులు వాళ్ళు ఓదార్చబడుదురని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈరోజు నేను మీ వంట తిరుగుతున్నామా లేదా, మీ చుట్టూరు మేము వండుకున్నామా లేదా తండ్రి. ఉదయాన్నే లేచి మేము ఉతక స్నానం చేసి మా చుట్టూరు కంచి వేసుకుని మేము బయటకు వెళ్తున్నాం లేదని ఒకసారి మమ్మల్ని గమనించండి. మమ్మల్ని ప్రేమించండి ప్రభా. మీకే మహిమ, నీకే ఘనత తండ్రి. ప్రతిరోజు కూడా నేను మేము ఎలా ఉంటున్నామో తండ్రి, ఉదయాన్నే లేచి సాయంత్రం పడుకుని అని చెప్పి మా క్రియలు ఎలాగుంటున్నాయో వ్యర్థమైన వాటిని మేము చూడుకున్నట్లుగా మమ్మల్ని బలపరచండి. మా కన్నులు తిప్పివేయండి తండ్రి. ఈరోజు ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న మీరు నిర్మించిన ప్రతి దేశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవానికి స్తోత్రములనైనా ఎంతో ప్రేమించి ఈ లోకాన్ని ఎంతో సుందరంగా నిర్మించి మా కొరకు నేను ఎంతో 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 మా కొరకు నేను ఎంతో ప్రేమించి జుంటి తేలిన దారుల కన్నా మమ్మల్ని జీవింపచేసి మమ్మల్ని ఎంతో బయలుపరుస్తున్న దేవానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు నేను ప్రతి ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ప్రపంచంలో ఏది అవసరతలోనే ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఎందుకంటే నేను అపవాదిగడు ఏటి నుంచి ముంచుకొస్తాడో తెలియదు, నేను ఏమి ఉంచుకుంటాడో తెలియదు తండ్రి. ఉగ్రతల ద్వారా, లేకపోతే యుద్ధాల ద్వారా, లేకపోతే ఈ వైరస్ల ద్వారా, ఈ మంకీ పాక్ ద్వారా, లేకపోతే వరదల ద్వారా, లేకపోతే వేళ్ళ ద్వారా, ఈ ఋతువు ద్వారా ఎంతో దేన్ని ఎంచుకుని వస్తాడో తెలియదు తండ్రి. వారి చుట్టూరు కంచి వేయండి, అటు ఇటు తిరుగుతూనైనా మీరు నిర్మించిన ఈ లోకాన్ని పాడు చేయాలని వస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని చుట్టూరు కంచి వేయండి తండ్రి. ఈ లోకం చుట్టూరు కంచి వేయండి ఆయన. ఏ దేశంలో ఏ ఇబ్బందులోనే దాని చుట్టూరు కంచి వేయండి తండ్రి. ఏ దేశం చుట్టూ ఏ బలహీనత ఉందో కంచి వేయండి ప్రభా. ఏ దేశం చుట్టూ ఏ ఆర్థిక ఇబ్బందులోనే కంచి వేయండి తండ్రి. ఏ దేశం చుట్టూరు ఈ కరోనా వైరస్ ఇబ్బందిస్తుందో ఆ చుట్టూరు కంచి వేయండి ప్రభా. ఈ మంకీ పాకులు ఎక్కడెక్కడ పెరుగుతున్నాయో అక్కడ కంచి వేయండి తండ్రి. ఎక్కడైతే నైనా నీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ చుట్టూరు కంచి వేయండి ప్రభా. దీవించండి, ఆస్వాదించండి. ప్రతి దేశం చుట్టూరు కంచి వేయండి. ఆనాడు యేసోపు చుట్టూరు ఎలాగైతేనైనా మీ కావలి ఉంచున్నారు తండ్రి. ఈరోజు అధికారుల చుట్టూ కావలి ఉంచండి అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయకుండా, వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో చూడకుండా ప్రజలకు మేము ఏం చేసాము, దేవుడి ప్రేమను మేము ఎంత పొందుకోవాలని వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. నీ ప్రజల క్షేమం కోసం ఎన్నో ఆజ్ఞలు మార్చి ఉన్నారు తండ్రి. అతి రీతిగా మార్చండి ప్రభా. దీవించండి, ఆస్వాదించండి. ప్రతి దేశం చుట్టూరు కంచి వేయండి, బలపరచండి. ప్రతి ఆత్మను బలపరచండి, ప్రతి దేశాన్ని బలపరచండి. ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో న్యాయపతిగా తీర్చేర్చండి. ఎక్కడైతే రాతిగుండు రాతిగుండుని తీసివేసి మాసింగుండుని దయచేయండి. బలపరచండి, సరిపరచండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం చుట్టూరు కంచి వేయండి. ప్రతి కుటుంబంలో వెలుగులు నింపండి. కృపా సత్య సంపూర్ణుడిగా వెలుగు నేను ప్రతి మనిషిని వెలిగించండి తండ్రి. ఇంకా చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరినైనా వెలుగులకు రప్పించేటట్లుగా బలపరచండి. ఆ చీకటిని వెలుగుగా చేయండి తండ్రి. ఆ చీకటి ప్రకాశింపచేసినట్లు బలపరచండి, సరిపరచండి. ప్రతిరోజు కూడా నేను నూతన పరిస్థితి, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో నింపండి తండ్రి. ఏ కుటుంబంలో ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ బాధలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఏ సంతానం లేదో, ఏ కుటుంబంలో ఏ ఉద్యోగాలు లేవో, ఏ కుటుంబంలో నేను మరి వ్యవసాయంలో నష్టపోతున్నారు, ఏ కుటుంబంలో ఈ ప్రకృతి వల్ల ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు బలపరచండి, సరిపరచండి. ప్రతి కుటుంబంలో బలపరచండి. నేను ప్రతి కుటుంబంలో సంతోషంగా ఉండేటట్లుగా భార్య భర్తలు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ నేను సంతోషంగా ఉండేటట్లు బలపరచండి. ఈ అపవాదిగా చేసి కుట్రల వలన, ఈ ఆస్తి వలన, లేకపోతే ఈ డబ్బు వలన ఎంతసేపు వాళ్ళ మధ్యన గొడవలు పెడుతూ ఉంటాడు. ఆ గొడవలు లేకుండా నేను చుట్టూరు కంచి వేయండి. వాళ్ళు దివారాత్రులు ధ్యానించుకునేటట్లు బలపరచండి. ఎంతసేపు ఉదయాన్నే లేసి ఉతక స్నానం చేసి లెమ్ము తేజరిల్లమని వెలుగుగా వాళ్ళని చేయండి తండ్రి. బలపరచండి, సరిపరచండి. ఈరోజు ప్రతి కుటుంబంలో అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, కాలు చేతుల నొప్పులతో, నేను థైరాయిడ్తో, నేను రక్తస్రావంతో, కిడ్నీలు లేకుండా బాధపడుతున్నారు, డయాలిసిస్తో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సరసనిచ్చారు కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి, బలపరచండి, సరిపరచండి. ఈరోజు నేను ఇంకా బలనీతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అవయవాన్ని నేను అమూల్యమైన రక్తంతో మీరు కడగండి తండ్రి. బలపరచండి. ఎంతసేపు వెలుగులుగా ఉండేటట్లుగా బలపరచండి. ఎంతసేపు వాళ్ళ చుట్టూరు కంచి వేసుకునేటట్టు బలపరచండి. వాళ్ళు ఉతక స్నానం చేసేటట్లు బలపరచండి. ఉదయాన్నే లేచి వాళ్ళు ఏ క్రియలు చేస్తున్నారో ప్రతి క్రియల్లో కూడా నేను
విశ్వాసం కలిగిన క్రియలు చేసుకునేటట్లుగా బలపరచండి, స్థిరపరచండి. వాళ్ళ నడవడికలు అన్నింటిలో కూడా నేను నీతిమైన నడపడక నడిచేటట్లు బలపరచండి. ఏ అపవాది గారు చేరకుండా నేను, ఎందుకంటే ఈ లోకంలో ఎంతో అబద్ధ ప్రవర్తలు బయలుదేరున్నారు తండ్రి. ఏ కుటుంబాన్ని ఎంచుకుంటారో తెలియదు, ఎవరిని టార్గెట్ చేస్తారో తెలియదు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి కుటుంబం కూడా ఏది నిజమైన ఆత్మ, ఏది నేను సైతాన్ ఆత్మ గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా ఒకరు హెచ్చించుకునేటట్లు బలపరచండి. ఒకరు సాయం చేసుకునేటట్లు బలపరచండి. ఎవరికైతే ఉద్యోగం తెచ్చండి, లేదా అప్పుల బాధలు తీసుకునేటట్లు బలపరచండి. ఆ బలహీనతలన్నీ తీసివేయండి తండ్రి. వాళ్ళనైనా ఎంతో చక్కగా వాళ్ళ చుట్టూరు కంచి వేసుకుని పరలోక రాజ్యం చేరడానికి వాళ్ళు సిద్ధపడేటట్లుగా బలపరచండి. వధువుగా ఏర్పాటు రెండో రాకడ ఎత్తబడేటట్లుగా ప్రతి కుటుంబం సిద్ధపడేటట్లుగా బలపరచండి. దీవించండి, ఆస్వాదించండి. ఈ రోజునైనా ప్రతి కుటుంబంలో ఉన్న వృద్ధాప్యులు ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కరువు దినాలు ఇంకా రక్షణ పొందుకోలేదేమో, రక్షణ పొందుకునేటట్టు బలపరచండి. కుటుంబానికి ఆదరణగా ఉండేటట్లుగా బలపరచండి. వారు ఈ కరువు దినాలు ఇంకానైనా రక్షణ పొందుకోలేదేమో, రక్షణ పొందుకునేటట్టు బలపరచండి. వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునేటట్లు బలపరచండి. దీవించండి, ఆశీర్వాదం గొప్ప సాక్షికం మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈ రోజునైనా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి యవనస్తుల్ని లేవనెత్తండి. ప్రతి యవనస్తుల చుట్టూరు కంచి వేయండి. ప్రతి యవనస్తుల చుట్టూరైనా బలపరచండి. వాళ్ళు దివారాత్రులు జానించుకునేటట్లు బలపరచండి. ఈ కాలం యవనస్తుల్లో తండ్రి ఈ డ్రగ్స్లకి, వ్యసనాలకి, నాయన ఈ చెడు సహానికి, లేకపోతే హీరోలుగా చేస్తున్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నేను నిజమైన హీరో ఎవరు, నిజమైన మమ్మల్ని బలపరిచి హీరో ఎవరు వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి తండ్రి. మరి ఏ బిడ్డ ఏ పనిలో ఉన్నారో, ఏ బిడ్డనైనా ఏ చదువుతున్నాడు, ఏ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఏ ఉద్యోగం కోసం చూస్తున్నాడు, ఏ ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి యవనస్తుల్ని బలపరచండి, చేరపరచండి. వాళ్ళకి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం తెచ్చండి. లైసెన్స్ లేని బిడ్డలు లైసెన్స్ తెచ్చండి. వాళ్ళు వాహనం మీద వెళ్తుంట వాళ్ళ చుట్టూరు కంచి వెళ్ళినా ఏ అపవాదిగడినైనా ముఖ్యంగా యవనస్తుల మీద తారుగడి చేస్తాడు. వాడిని బంధించండి తండ్రి. వారు స్వస్థంగా గమ్యానికి చేరేటట్లుగా బలపరచండి. ప్రతి యవనస్తుని బలపరచండి. ప్రతి యవనస్తుని నేను ఒక పాత్రగా వాడుకోండి తండ్రి. దీవించి ఆశీర్వదించమని, వాళ్ళు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోమని దీవించండి తండ్రి. ఈరోజు నేను ప్రతి కుటుంబంలో నేను గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పెళ్ళి 8 సంవత్సరాలైనా ఇంకా మారు మంచి పొందలేదేమో, ఇంకా దేవుడు అంటే తెలియకుండా ఉన్నారేమో తండ్రి. దేవుడు ఎక్కడున్నారో వాళ్ళ హృదయంలోనే ఉన్నాడని వాళ్ళు గ్రహించుకునేటట్లుగా బలపరచండి. వాళ్ళ హృదయమే దేవాలయం ఉందని బలపరిచేటట్లు బలపరచండి. వాళ్ళని చెప్పి విశ్వాసంతో ఉండేటట్లు బలపరచండి. మారుమర్చి పొంది నేను గొప్ప బహుమానం వాళ్ళు పొందుకునేటట్లు బలపరచండి. కుమారు అనుగ్రహించే యెహోవా స్వాచ్ఛాన్ని వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. వాళ్ళకి నూతన కెట్టని దయచేయండి. యెహోవా అనుగ్రహించి ప్రతిది కూడా వాళ్ళకి దయచేయండి తండ్రి. దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు నిండి గడుపుతున్న బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తాం తండ్రి. ఈ డెలివరీ అయినా చూపు నేను చుట్టూరు కంచి వేయండి. గ్యాస్ నొప్పి కానీ ఏ నొప్పులు కానీ రాకుండా నేను రక్తం దయచేసి, మరి థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ తీసివేసి ఆ థైరాయిడ్ని స్వచ్ఛతపరిచి నేను బలపరిచేటట్లుగా బలపరచండి. ఎందుకంటే నేను నిండి గర్భిణితో మరి ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సులువైన కాన్పు వచ్చేటట్లు బలపరచండి. ఆపరేషన్ పడితే ఆపరేషన్ చుట్టూరు కంచి వేయండి. దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన కెట్టని దయచేయండి. వాళ్ళ జీవితాలు ఇంకా వెలుగులు నింపలేదేమో, ఇంకా మారుమర్చి పొందలేదేమో, మారుమర్చి పొందేటట్లుగా బలపరిచి స్థిరపరచండి తండ్రి. మీ చుట్టే ఆనుకుని ఉండేటట్లు బలపరచండి. ఈరోజు తండ్రి వివాహం జరగలేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ వధువుని ఏ ఊరుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో మీ చిత్తమే ఉంది. వారి చుట్టూరు కంచి వేయండి. దీవించండి, ఆశీర్వదించండి. వివాహం అన్నింటిలో ఘనమైందని మీరు వాక్యం సెలవిస్తున్న రీతిగా దీవించండి. ప్రతి జీవితాలు వెలుగులింపండి. ఈరోజు నేను ఎన్నో ప్రార్థన అవసరాలు ఉన్నాయి తండ్రి. ప్రతి కుటుంబానికి మీరు బలపరచండి. ప్రతి కుటుంబంలో మీరు వెలుగులింపండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరు కూడా వెలుగులో ఉండేటట్లుగా బలపరచండి. జీవించి ఆశీర్వదించే బలపరచండి. మీకు ఇష్టమైన ఎవరికైతే ఆహారం లేదు ఆహారం తెచ్చేయండి. ఎవరైతే ఈ ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు తెచ్చేయండి. చేతులు లేని చేతులు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు, వాళ్ళకి ఏది సమస్య ఉన్నా తీసివేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి ఆహారం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా మేము సిద్ధపడి ఉండేటట్లుగా బలపరచండి. ఆయనే సర్వశక్తి గల దేవుడు. ఆయనే వస్తాడు, మనల్ని తీసుకెళ్లి దేవుడు వస్తాడు. అప్పటిదాకా మనం పేలికూతులే ముస్తాబై ఉండాలని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకునేట్టు బలపరచండి. ఈరోజు నేను విదేశాల్లో ఉన్న
విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరు ఏ ప్రయాణం పెట్టుకున్నారో, ఎవరు ఏ గమ్యం చేరుతున్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ప్రయాణం చుట్టూరు కంచి వేయండి. ఎక్కడెక్కడికి వెళ్తున్నారో వాళ్ళు బలపరచండి. వాళ్ళకి ఏది అవసరాలు ఉన్నాయో, ఏ బలహీనత ఉందో ప్రతిది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చుట్టూరు కంచి వేయండి. ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజునైనా విదేశాల్లో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అరబీ దేశాల్లో పనిచేసుకుంటూ వెళ్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వీజాల వల్ల నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నకిలీ వీజాలు ఇస్తున్నారని ఎంతో బాధపడుతున్నారు. ఆ నకిలీ వీజా ఎవరైతే ఇస్తున్నారో వాడిని బంధించింది నాయన. చుట్టూరు కంచి వేయండి. ఈ అరబీ దేశాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి చుట్టూరు కంచి వేయండి. వాళ్ళకి టయానికి ఆహారం, టయానికి జీతం, టయానికి ఉద్యోగం ఇచ్చేటట్లుగా బలపరచండి. వాళ్ళని నేను టయానికి జీతాలు పెంచేటట్లుగా బలపరచండి. ఎవరైతే ఈ దేశంలోనే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారో వారు చూడకుండా అధికారులు పనులు చేపిస్తున్నారు తండ్రి. వాళ్ళకి విశ్రాంతి కలిగేటట్లు బలపరచండి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఆ కిడ్నీలో రాళ్ళు కరిగించేటట్లు బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ రోజు నేను ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో శక్తి ఉందని వాళ్ళందరూ కూడా నేను బలంగా నమ్మేటట్లుగా బలపరచండి. వాళ్ళ హృదయంలో ప్రతిరోజు కూడా నేను ఉతక స్నానం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతి నిమిషము వాళ్ళ ఎంచూపు నేను మీ చెట్టే అంటుకుని ఉండేటట్లు బలపరచండి. ఎక్కడైతే సూన్లో నేను మరి పేపర్ రాకుండా ఇబ్బందులు పడుతున్నారు, ఈ తనాజులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, పాస్పోర్ట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఆ బిడ్డలే ఆ అధికారులు మంచి మార్చి వాళ్ళు బలపరచండి. ఎవరికైతే ఉద్యోగం లేదు ఉద్యోగం దయచేయండి. ఎవరైతే నేను విదేశాల నుంచి ఇండియా దేశం విదేశాలకు వెళ్తున్నారో ప్రయాణం చుట్టూరు కంచి వేయండి. ప్రతి జీవితాలు వెలుగు నింపండి. మేము ఎంచోపు నేను ఆత్మానుసారంగా ఉండేటట్లుగా బలపరచండి. మేమందరము నిజమైన వెలుగు ఏదో మేము గ్రహించుకునేటట్లు బలపరచండి. మా ఆత్మలో ఎప్పుడు కూడా నేను పరిశుద్ధత ఉండేటట్లు బలపరచండి. మేమందరం ఆత్మీయులుగా ఎదిగి ఆత్మీయులుగా బలపడి ఆత్మీయులుగా మేము జీవించేటట్లుగా మమ్మల్ని బలపరచమని మేము త్వరలో నేను పరలోక రాజ్యం చేరేంత వరకు రెండో రాకడే ఎత్తేంత వరకు కూడా మమ్మల్ని బలపరచండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు, సంఘ కాపుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు ఎడతెగగా సేవ చేస్తున్న సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూరు కంచి వేయండి. ప్రతి దినము కూడా వాళ్ళు నూతన ఆనందం, నూతన బలము, శక్తితో బలపరచండి. ప్రతి సంఘాలని నేను బలపరచండి. రెండో రాకడ వచ్చేంత వరకు కూడా ప్రతి సంఘం కూడా లేవనెత్తేటట్లు బలపరచండి. ఈ కాలంనైనా మరి దైవజనులు చాలామంది ఒకరి మీద విమర్శలు చేసుకుంటూ ఉన్నారు తండ్రి. అందరూ కలిసి నేను ఒకే రీతిగా ఒకే ఆత్మతో వాళ్ళు నడిపించేటట్లుగా బలపరచండి. పరిశుద్ధిగా ఉండేటట్లు బలపరచండి. డబ్బు విషయంలో కానీ దేని విషయంలో కూడా వాళ్ళు వెనక్కి చూడకుండా ఎంచూపు ఆత్మల కొరకే, రక్షణ కొరకే వాళ్ళందరూ కూడా బలపరచమని త్వరలోనే రానియున్న తండ్రి కుమార పరిశుద్ధ నామములో ఈరోజు నేను నీ సన్నిధిలో నిద్రిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆత్మని మీరు బలపరచండి. మహింపరుచుకున్న ప్రతి ఒక్కరు నేను పరలోక రాజ్యం చేరేంత వరకు వాళ్ళ చుట్టూరు కంచివ్వండి. కుటుంబానికి ఆదరణ, బలము, శక్తి దయచేయండి. ఈరోజు ఏది ఇబ్బందులు ఉన్నా, ఏ సోదనలో ఉన్నా, ఏ బలహీనత ఉన్నా తీసివేయండి. ప్రతి ఆత్మ కూడా నేను పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా వాళ్ళని చుట్టూరు కంచివేయండి. దీవించి ఆస్వాదించమని మేమందరం కూడా నేను ఆత్మలుగా బలపడి మేమందరం కూడా ఆత్మానుసారంగా జీవించేటట్లుగా బలపరచమని ఈ లోకాశల మీద, లోక జీవ కుటుంబం మీద, శరీరాశ మీద, నేత్రాశ మీద, జీవ కుటుంబం మీద దేని మీద కూడా మేము ఆశ పెట్టుకోకుండా ఎంచోపు పరలోక రాజ్యాన్ని మీరు లక్ష్య పెట్టుకుని పరిశుద్ధత రక్ష పెట్టుకుని మాలో పరిశుద్ధత ఎంత ఉందో మేము గ్రహించుకునేటట్లుగా బలపరచమని ఆత్మానుసారంగా జీవించేటట్లుగా మమ్మల్ని బలపరచమని దీవించి ఆస్వాదించమని యేసయ్య ఆది పరిశుద్ధ నామంలో త్రియేక నామంలో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తము విజయం, శిలువ రక్తము విజయం, సంపూర్ణ విజయం కలుగును గాక. మన పరమ తండ్రి ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఎప్పుడును ఎల్లప్పుడూ మన మీద ఉండును గాక. ఆయన కృప ఎప్పుడు నిరంతరము మనల్ని కాయవలు కాయసం గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.